దేశంలోని జమ్మలమడుగు నియోజకవర్గాన్ని నెంబర్ 1 స్థానంలో నిలపడానికి తాను శక్తివంచన లేకుండా పనిచేస్తానని, అందుకు మీ అందరి సహకారం కావాలని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. సోమవారం ముద్దనూరు రోడ్లోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, ఆర్డీఓ సాయిశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జమ్మలమడుగు పరిధిలోని 585 మంది దివ్యాంగులకు సుమారు 78 లక్షల విలువ కలిగిన పలు రకాల ఉపకరణాలను ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ, మన జిల్లా ఆస్పిరేషన్ నీతి ఆయోగ్ అనే సంస్థ మన జిల్లాలో కూడా ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్గా చేరుకునేబడింది. గతంలో మన జిల్లాకి ఏమి కావాలా అనే విషయం గతంలో కలెక్టర్ గారు ఉన్నప్పుడు పెట్టిన ప్రపోజల్ మేరకు ప్రమాణంగా పూర్తి చేశారు. మీకు పెట్టిన రథాన్ని అడిగిన కలెక్టర్ గారు జమ్మూ కాశ్మీర్లో పిలిపించి ఈ దేశంలోనే కడప జిల్లా చాలా బాగా అన్ని ఏరియాలో అభివృద్ధి చేశారు. ఆ విధంగా మన జిల్లా మొదటి స్థానం వచ్చినందుకు మనందరూ గర్వపడాలా. మీరందరూ మన జిల్లాను ఆ విధంగా ముందుకు వచ్చేదాని కోసం నేను ఆ రోజు మంత్రిగా ఉన్నప్పుడు ఈ జిల్లా సాగునీరు ఎంత కావాలా, త్రాగునీరు ఎంత కావాలా, కాబట్టి కరెంటు సౌకర్యం ఎంత కావాలా, రోడ్లు ఎంత కావాలా, ఇల్లు ఏం కావాలా, దర్శలు ఏమి ఉన్నాయి, అందులో భాగంగా ఇది కూడా ఒకటి. ఈ విధంగా గుర్తించిన తర్వాత మన జిల్లాకు ఇన్ని రకాలుగా అందులో మన జమ్మలమడుగు నియోజకవర్గానికి 585 మందికి ఈరోజు బెనిఫిషియర్స్ ఇక్కడ చూపబడిన బ్యాటరీ మోటార్ సైకిల్ కూడా 3 వీలర్స్ కట్టెలు పట్టుకునేదానికి గేట్స్ కట్టెత్తాలు వివిధ రకాలుగా అభివృద్ధి చేసినందుకు ఒకసారి గట్టిగా అందరం ఇక్కడ వర్మ గారు వర్మ గారు కేంద్ర మంత్రి ఆయనకు ఇక్కడ హాజరైన మన కలెక్టర్ గారికి, ఆర్టీఓ గారికి, వాళ్ళ తరఫున కృష్ణసాగర్ గారికి మరియు డిపార్ట్మెంట్ తరఫున వచ్చిన వీరందరికీ గట్టిగా సపోర్ట్ కొట్టి స్వాగతం పలకాలి. ఒక మంచి ఆలోచన చేస్తే ఇలాంటివి చెప్తాయి. ఇది కేంద్ర ప్రభుత్వం 100కి 100 ఫ్రీగా ఇచ్చే సౌకర్యం. ఇది ఇంతటితో ఆగదు. ఇంకా ఎవరైనా మిస్ అయినప్పుడు వాళ్ళకు కూడా ఇచ్చే కార్యక్రమం. కాకపోతే ఇప్పుడు ఈ యొక్క బ్యాటరీ మోటార్ సైకిల్ 80% కంటే ఎక్కువ వికలాంగులు అయితే మాత్రమే ఇది ఉంటుంది. దాంట్లో 20% తక్కువ మాత్రం 3 సైకిల్స్ ఉంటుంది. అంటే బ్యాటరీ ఇంకోటి సైకిల్. ఇది బ్యాటరీ మోటార్ సైకిల్ వేరు, అది వేరు. ఇది 45,000 రూపాయలు. ఇది ఒక్కొక్కరికి 45,000 రూపాయలు. నిజంగా అర్హత ఉంటే వాళ్ళకు కూడా ఇచ్చేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి మీరు ఎవరైనా మిస్ అయితే బాధపడకండి, మళ్ళీ ఎక్కువ జరుగుతుంది. ఇక్కడే ఆఫీసర్ ఉన్నారు, దాని కింద ఆయన చెప్తున్నాడు. మీకు రోడ్డు సౌకర్యం కూడా వికలాంగులందరికీ 5 లక్షల రూపాయలు కేవలం 29 పైసలకే వడ్డీతో మీకు లోన్ కూడా మంజూరవుతుంది. అది కాకుండా నేను ముఖ్యంగా చెప్పాల్సిన పాయింట్ ఎంత బాగుంటుందంటే వికలాంగులు అనే పదం తీసేశారు చంద్రబాబు నాయుడు గారు. ఈ యొక్క వికలాంగుల పేరు పోయి దివ్యాంగులు అంటే మీ చేతిలో తప్పలేదు. దైవం వలన జరిగిన దివ్యాంగులను మనమందరం హృదయపూర్వకంగా వాళ్ళను కించపరిచి ఒరే గుడ్డోడని మాట్లాడతారు, బాధపడతారు. ఒరే పుణ్యాలు అంటున్నారు, పూజారి అని మాట్లాడతారు. అట్లా మాట్లాడితే బాధపడతారు. కాబట్టి వాళ్ళు కూడా మనం గౌరవం ఇచ్చాము. దయచేసి అందరూ మేము గౌరవంగా తీసుకున్నాం కూర్చోగలమా అని అందరూ మేము ఇప్పుడు చేయడం వాళ్ళని నిజంగా భాష వాడకుండా మేము మంచి భాష వాడతామని అందరూ చేయొద్ది. మేము ఆ భాష వాడతామని హృదయంగా చెప్పాలి. అదే విధంగా గౌరవం. అప్పుడే సమాజం బాగుపడింది. మనమే తిప్పుకుంటే పరిష్కారం కాదు. ఇది ఎంతో ఉన్నతంగా మోడీ గారి యొక్క ఆలోచన. 70 సంవత్సరాలు నిండిన వాళ్ళకైతే మీ దగ్గర ఏ యొక్క ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ ఉన్నా మీరు ఎంత పోలీసులైనా 5 లక్షల వైద్యం 70 సంవత్సరాలు నిండి వాళ్ళందరికీ ఇండియాలో ఎక్కడైనా వైద్యం ఫ్రీగా చేసుకోవచ్చు. అది కాకుండా కేంద్ర ప్రభుత్వం మరొక ఆలోచన చేస్తుంది. 70 సంవత్సరాల వాళ్ళకు మరొక కొత్త పథకం ప్రవేశపెట్టాలి. ఇది కొత్త ఆలోచన. ప్రతి ఒక్కరికి మంచి జరగాలి. మన జిల్లా కలెక్టర్ గారు మేము ఇప్పుడే ఆలోచించినాం. ఇక్కడ జమ్మలమడుగులో ఆసుపత్రి 3 బెడ్ల ఆసుపత్రికి ప్రభుత్వం డబ్బులు మంజూరు చేసింది. కానీ వైశాల్యం తక్కువ ఉంది. వైశాల్యం తక్కువ ఉండాలంటే వైశాల్యం ఎక్కువ ప్రాంతం సెలెక్ట్ చేసినాం. మీ 3 చోట్ల మీరు ఎక్కడైనా సెలెక్ట్ చేయండి. ఫైర్ స్టేషన్ కానీ, దాని ఎదురుగా ఉండే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళది కానీ, లేదా ఎక్సైజ్ స్టేషన్ కానీ
ఎందుకు ముఖ్యంగా పేదల ఆసుపత్రి, ఈ పేదల ఆసుపత్రిలో కారణం కూడా ఇక్కడే జరగాల, ఇక్కడే ఆపరేషన్ జరగాల, ఇక్కడే ప్రతి సౌకర్యం ప్రతి ఒక్క కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల మందులు ఇస్తుంది, అన్ని రకాలుగా పరికరాలు ఇస్తుంది, ముఖ్యంగా దివ్యాంగులకు కూడా ఉపయోగపడాలనే ఉద్దేశం. కాబట్టి ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని మీరు సగర్వంగా ఆలోచించండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి సహకారంగా ఆయుష్మాన్ భారత్ కార్డు, ఎన్టీఆర్ వైద్య సేవలు కలిపి రెండింటిని ఇంతకుముందు గత ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ కార్డును దొరికింది. కానీ ఈ ప్రభుత్వం మేము మళ్ళీ విచారించాం. మన సత్యకుమార్ యాదవ్ గారు తగిన మంత్రి నేను మాట్లాడాను, ఈ రెండు కలుపుదాం, ఏది ఇష్టమైతే అది సులభంగా అనుకూలంగా జరగాలని. అదే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా పేదలను దృష్టిలో పెట్టుకొని దివ్యాంగులను దృష్టిలో పెట్టుకొని మనం వెళ్ళిపోతే రూపాయికి 75% సీఎం రిలీఫ్ ఫండ్ రాశారు. గతంలో 15% కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ఇవ్వలే. కాబట్టి ముఖ్యమంత్రి గారిని ఉదాహరణగా కేంద్ర బడ్జెట్తో పాటు రాష్ట్ర బడ్జెట్ మొన్నగా ప్రవేశపెట్టాం 2,94,490 కోట్లు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాడు, బయట అన్నాం. ఏమన్నా సభలో మాట్లాడే పరీక్ష రాసింది ఎక్కడ ఐఏఎస్ ఐపీఎస్ కానీ ఆటో కానీ కావాలంటే పరీక్ష అందరూ రాయాలి. కానీ ఇప్పుడు ఐటీ విద్యాభ్యాసం గారు ఓట్కట్టు పోవని అంటే ఓట్కట్టు పోవంటే ఇంటి దగ్గరే ఉద్యోగం. కానీ మా జగన్ రెడ్డి గారు ఓట్కట్టు పోవని ముందు పెట్టారు. అసలు మాట్లాడాలి చేయాలా అసెంబ్లీలో, మాట్లాడేదా బయట 11 మంది మనం చెప్పినా నువ్వు పోతా రాజకీయ అందరినీ దొరికిపోయి వాళ్ళ రానియాలి కదా. అంటే ఇటువంటి పరిస్థితులు కాదు కావచ్చు. రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసిన, కేంద్ర ప్రభుత్వం తప్పు చేసిన పార్లమెంట్లో మాట్లాడాలి లేదా అసెంబ్లీలో మాట్లాడాలి. సరిదిద్దాలా, ఈ రాష్ట్రం బాగుపడాలా, పేదలు బాగుపడాలా, దివ్యాంగులు బాగుపడాలా, ఇలాంటి సౌకర్యం ఏదైనా రావాలి. అవినాష్ రెడ్డి గారు ఇక్కడికి రాలే, ఆయన పేరు ఉంది ప్రముఖంగా వచ్చింది కదా. ఇది మనకు రెవెన్యూ విషయంలో జమరోడ్ ఒక భాగం. ఆయన పేరు గౌరవం ఉంది, నాకంటే పేరు ఉంది, రాజుబాబు గారి పేరు ఉంది, చైర్పర్సన్ పేరు ఉంది. నువ్వు రాదు వచ్చేది అసూయ. ఇవన్నీ చేస్తుంటే వాళ్ళకి చెడ్డ పేరు వస్తుందని అసూయతో రాలే. అంటే మంచికి రాడు, చెడుకు మాత్రం బయట ఈ ప్రెస్ వాళ్ళ దగ్గర పెట్టేది వాగేది. అది కాదు కావాల్సింది, మంచికి మంచి మాట్లాడాలా, చెడుకు చెడుకు మాట్లాడాలా. ఇది ఒక దివ్య జ్ఞానము, ఈ ఒక బ్రహ్మ జ్ఞానము. భగవంతుడు నాకు అలాంటి జ్ఞానం ఇచ్చాడని అంటే దివ్యాంగులకు అంత పవర్ఫుల్ నాలెడ్జ్ ఉంది. వాళ్ళు బుద్ధి వాళ్ళు బ్రహ్మాండంగా జ్ఞాన శక్తి పెట్టుకుంటారు, చెడు వాళ్ళు బ్రహ్మాండంగా జ్ఞాన శక్తి పెట్టుకుంటారు. ఇప్పుడు ఈయన దివ్యాంగులు ఏ విధంగా మాట్లాడతారు, ఏ విధంగా డిస్ప్లే చేస్తారు, ఈ విధంగా చూసేది చెప్పేది అందరూ మనం కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళు కూడా ఈ సమాజంలో పడేస్తారు. అందరూ సపోర్ట్ చేయాలి. ఈరోజు 580 మందికి దాదాపు 80 లక్షల రూపాయలు, 585 మందికి 80 లక్షల రూపాయల ఫిక్స్ మనం కళలో కూడా ఆలోచించలేదు. జగన్మోహన్ రెడ్డి కూడా ఆలోచించినారు. ఈయన నేను ఈరోజు రాజకీయ వికలాంగులుగా ప్రకటించి వాళ్ళు వచ్చాడుంటే నేను మా ట్రస్ట్ నుంచి తలాపడి ఇట్లాంటి మోటార్ సైకిల్ ఫ్రీగా ఇస్తా. నువ్వు రాకుండా రోజు చెడు మాటలు మాట్లాడడానికి వాళ్ళకు కళ్ళు కనపడకుంటే వాళ్ళకు కట్టేస్తారు, చెవులు కనపడకుంటే నీరికి వేసుకుంటేస్తారు. అది కాదు కాబట్టి మంచి రావాలి, ప్రతి ఒక్కరు పాల్గొనాలి, మంచి కార్యక్రమంలో పాల్గొనాలి. కాబట్టి దీని అందరం మేమందరం దివ్యాంగులకు ఈ యొక్క పరికరాలు వచ్చినందుకు కేంద్ర ప్రభుత్వం మన జిల్లాలో ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్గా ప్రకటించినందుకు మనది వెనుకబడిన జిల్లాగా సంవత్సరానికి 50 రూపాయలు కూడా మన కేంద్ర బడ్జెట్లో ప్రవేశపెట్టారు. ఆ అమౌంట్ కూడా రాబోతుంది, మన జిల్లా కూడా దాని ముందుగా వస్తుంది. మన జమాలకు డిఎంఏ అకౌంట్ ఉంది, సిఎస్ఆర్ అకౌంట్ ఉంది, కూడా ఫండ్స్ ఉన్నాయి, స్టాంప్స్ రిజిస్ట్రేషన్ ఫండ్స్ ఉన్నాయి, కేంద్ర నిధులు ఉన్నాయి, రాష్ట్ర నిధులు ఉన్నాయి. ఇవన్నీ మిస్ అయితే మా ట్రస్ట్ ఉంది ఇక్కడ కూడా. ఈ జమాలు మనమే కరెక్ట్ గా చెప్పిన 1 of the 1 అసెంబ్లీ ఇన్ ఇండియా 1 of the 1 అని అడిగారు. దానికి నేను చెప్పిన సమాధానం మీరు చైతన్య కానీ నారాయణ కానీ వాట్సాప్ స్కూళ్ళలో ప్రకటన పెడతాడు. 1 1 1 1 1 అని అంటే ఎంతో మంది ఒకటో స్థానం అని మళ్ళీ రెండో స్థాయి 2 అంటే ఏమంటారు రెండో స్థానంలో ఇంతమంది మా వాళ్ళు ఉన్నారని అంటే మా స్కూల్లో ఇంతమంది పాస్ అయినారు, మా కాలేజీలో విధంగా ఉందని. కాబట్టి ఈ జమరవలను ఈ యొక్క దేశంలో 1వ స్థానం 1గా నిలబెడతాను. నా మొదలు నేను కృషి చేస్తాను. మీకు అందరికీ ముఖ్యంగా మీరు కూడా ప్రజల్లో కూడా మార్పు కావాలి.
చెట్లు నాటాలి. మనం చనిపోయినా కూడా చెట్లు పొందాలి. మన కడియం నుంచి తెస్తే కూడా చెట్లు నాటాలి. మననే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఫోటో ప్రకటించారు నగర వనమని. మేము అన్నదే చెప్పిన 20 వార్డులకు కమిషన్ గారికి ఒక్కొక్క వార్డులో 800 మొక్కలు బతికిస్తే 10,000 మొక్కలు అవుతాయి. ప్రతి ఒక్కరు మన ఇంటి ముందర కాదు, చెట్లు రోడ్డు మీద లేదా ఇన్స్టిట్యూషన్ మీద ఖాళీ ప్లేస్ లేదా గార్డెన్లో లేదా అడవి ప్రాంతంగా కూడా పెంచేదాని కోసం మనం కూడా మేము సైతం చెట్లు నాటేదాని కోసం మా వంతుగా పని చేస్తామని నాకు సమానంగా చేయొచ్చు చెప్పాలి. ఒక్కొక్కరం 10 చెట్లు బతికాలి. అది కూడా డబ్బు మీది కాదు, చెట్టు మీది కాదు, మీ సాయం ఇది. మన ఇంట్లో నీళ్ళు 2 చెంబులు నీళ్ళు పెట్టాలి, 2 చెంబులు నీళ్ళు పిలిచేది మొత్తాన్ని అది చేయాలి. సొసైటీ అంటే అందరిది. కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి చెప్తున్నా, ఇక్కడ హాజరైన ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు ఎన్నో పరుగులు వచ్చినాడు. కేవలం బాబు వీళ్ళందరినీ చూస్తే మాకు ఆనందం కలగాలని. నేను కూడా నాకు అసెంబ్లీ, నేను విప్పుడు నాకు మెసేజ్ ఇచ్చాను నువ్వు అక్కడికి కానీ ఈ కార్యక్రమం ఉందా నాకు ఆ కార్యక్రమం నమ్మలేదు. ఈ పేదలకు సాయం ముఖ్యమంటుంది. ఇది కాక మీరు ఎవరు వచ్చినా దీంట్లో విషయం వచ్చినా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వకునే మా ట్రస్ట్ నుంచి మీకు అడిగిన సాయం మా ముందుగా చేస్తారని హృదయపూర్వకంగా కలెక్టర్ సమక్షంలో చెప్తూ మనమందరం ఒకటిని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కలెక్టర్ గారిని మరొకసారి హృదయపూర్వకంగా అభినందించాలని, చప్పట్ల ద్వారా అభినందించాలని హృదయపూర్వకంగా